అశోక్ తన చదువైపోయిన తర్వాత ఒక సూపర్ బజార్ని ఏర్పాటు చేసుకుని నాణ్యమైన వస్తువులతో వ్యాపారం ప్రారంభించాడు. మచ్చుకు కూడా కల్తీ అయిన వస్తువులు అందులో ఉండకపోవడంతో అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దానితో పాటు అతనికి మంచి పేరు వచ్చింది. అశోక్కి 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. అతనంటే అశోక్కి ప్రాణం. ఒకరోజు అశోక్ స్నేహితుడు అశోక్ దగ్గరికి వచ్చి, నువ్విలా నాణ్యత అంటూ ఉంటే వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుంది? నీతో పాటే నేను వ్యాపారం మొదలుపెట్టాను, కానీ ఇప్పుడు నా ఆస్తి విలువ చూడు అంటూ అశోక్ని అడుగుతాడు. నాతో పాటు వ్యాపారం చేయి, నువ్వు నీ కొడుక్కి ఏమి ఆస్తి ఇవ్వదలుచుకున్నావు అని అడుగుతాడు. అశోక్ తన కొడుకు గురించి అడిగేటప్పటికే ఆలోచనలో పడతాడు. తన స్నేహితుడితో కల్తీ వ్యాపారం చేయడం ప్రారంభిస్తాడు. అనుకున్నట్టుగానే అశోక్ కారు, బంగ్లా, ఆస్తులు అన్నిటినీ సంపాదిస్తాడు. అయితే ఒకరోజు అనుకోకుండా అశోక్ షాప్లో ఉన్న కల్తీ చాక్లెట్ని అశోక్ కొడుకు తినడం జరుగుతుంది. అశోక్ కొడుకు హాస్పిటల్ పాలవుతాడు. ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అప్పుడు అశోక్ ఇలా అనుకుంటాడు, ఇదంతా నా వల్లే జరిగింది, నేను ఇలా చేసి ఉండకూడదు అంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే అశోక్కి మెలకువ వస్తుంది. అవును, ఇప్పటివరకు అశోక్ తన స్నేహితుడు చెప్పిన మాటలు వింటే ఏం జరుగుతుంది అని ఆలోచించుకుంటూ పడుకుంటాడు. దానివల్ల కలిగే మేలు కీడు రెండు కల రూపంలో అతనికి వస్తుంది. మరుసటి రోజే అతని స్నేహితుడికి నో చెప్పేస్తాడు. అతను ఇలా అంటాడు, మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పింది, ఎప్పుడూ కూడా ఎవరికి నీ స్వార్థం కోసం హాని చేయకు అని. ఆ విలువలే ఆమె నాకు ఇచ్చిన ఆస్తి. ఆ ఆస్తినే నేను నా కొడుక్కి కూడా ఇస్తాను, మంచి చదువునిస్తాను, అవి చాలు అంటాడు. ఫ్రెండ్స్, ఇవే కదా మనం పిల్లలకి మనం నేర్పించాల్సినవి విలువలు. 100 మంది తప్పు చేసినంత మాత్రాన తప్పు రైట్ అవ్వదు. మనం చేసిన మంచి తిరిగి వస్తుందో తిరిగి రాదో తెలియదు, కానీ మనం చేసిన చెడు మాత్రం రెట్టింపై తిరిగి వస్తుంది. కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మీ స్వార్థం కోసం ఎవరికీ హాని చేయకండి. తస్మాత్ జాగ్రత్త. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.